అందరికీ నమస్తే అండి. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకునేంత డబ్బా సామాజిక న్యాయం మేము గొప్పగా చేస్తాము, సామాజిక సాధికారత మా తర్వాతే ఎవరైనా, బహుశా దేశంలో ఇంకే పార్టీ ఉండదు. దేశంలో ఏంటి, ప్రపంచంలోనే ఇంకే పార్టీ కూడా అలా ఉండదు. సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తారు, సామాజిక సాధికార ప్రచార సభలు చేస్తారు, సామాజిక సాధికార బహిరంగ యాత్రలు చేస్తారు, బహిరంగ మీటింగులు పెడతారు, బీసీల చేత ఎస్సీల చేత మాట్లాడించి పొగిడించుకుంటారు, మైనార్టీల చేత మాట్లాడించి పొగిడించుకుంటారు. మేము ఇన్ని చేసాం మీరేం చేయలేదని చెప్పి అవతల చేత తిట్టిస్తారు. ఇన్ని చేస్తారు. కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల ద్వారా రాజకీయం చేసే ఎత్తుగడది. బహుశా అది తప్పా రైటా అనేది నాకైతే అనవసరం, కానీ అదొక స్ట్రాటజీ, పొలిటికల్ మెథడ్, పొలిటికల్ ఐడియాలజీ అలా ఏడిసింది ఆ పార్టీది. దానికి కారణం ఏంటంటే, ఒక 75% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక వర్గంగా చూపించి, ఒక 25%లో ఒక 6% వీళ్ళ సొంత వర్గం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మిగిలిన 18% కూడా సమాజంలో విలన్లుగా పెత్తందారులుగా చూపించి ఈ 80% ఓటింగ్తో గట్టెక్కాలనే ఆలోచన వైసీపీది. కాబట్టే సామాజిక సాధికార బస్సు యాత్రలని అదని ఇదని చేస్తూ ఉంటారు. అయితే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా. సో మాటల్లో ఉన్నంతగా చేతల్లో ఉన్నదని అంటారు కదా. అందులో చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీలో సామాజిక సాధికారత ఎలా ఉంటుంది, మేడిపండు చందం ఎలా ఉంటుంది అనేది కొలుసు పార్థసారథి గారు ఇందాక చెప్పారు. అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు నిన్నగాక మొన్న చెప్పారు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే గారు చెప్పారు, సింగనమల ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంకా భవిష్యత్తులో చాలామంది చెప్తారు ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎలా ఉంది, బీసీ ఎస్సీలకు ఎటువంటి గౌరవం ఉంది అనేది. సరే, ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఈ సామాజిక న్యాయం విషయానికి వస్తే నేనే వైసీపీని కొంత అప్రిషియేట్ చేశాను కొన్ని వీడియోల్లో. నిజంగా వైసీపీ 88 సీట్లు బీసీలకు ఇస్తున్నారు, సగానికి సగం సీట్లు బీసీలకు ఇస్తున్నారు, మంచిదే అని. ఎందుకంటే వాళ్ళు మంగళగిరి రెడ్డిని తప్పించి బీసీకి ఇచ్చారు, ఎమ్మిగనూరు రెడ్డిని తప్పించి బీసీకి ఇచ్చారు, అలాగే కదిరి రెడ్డిని తప్పించి మైనారిటీకి ఇచ్చారు. సో వాళ్ళు రెడ్డిలను తప్పించి మైనారిటీలకి బీసీలకి ఇస్తున్నారు కదా. సో మంచిదే, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి మార్పులు జరుగుతాయి అనుకున్నా. కానీ నా అంచనా తప్పు అని ఆ పార్టీ నిరూపించింది. చిత్తూరులో బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, తర్వాత బీసీలు ఎస్సీలు రెడ్డీసు ఉంటారు. సో అక్కడ చిత్తూరు సీట్ని రెడ్డీస్కి ఇచ్చారు, బలిజని తప్పించారు, శ్రీనివాసులు గారిని తప్పించారు. ఆ ఒక్కటేనా కాదు, దర్శి కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దర్శి నియోజకవర్గ సీటు కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కాపు సామాజిక వర్గం, ఆయన్ని తప్పించి అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. నిజానికి దర్శి నియోజకవర్గంలో కమ్మ, కాపు, రెడ్డి 3 సామాజిక వర్గాల ఓట్ బ్యాంకులు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఒక 2-3 వేల తేడాలోనే ఉంటాయి. సో అక్కడ కాపుని తప్పించి రెడ్డీస్కి ఇచ్చారు. సో అక్కడ ఆగల మరో నియోజకవర్గం. సో నిన్న జరిగిన మార్పుల్లోనే రాయదుర్గం అనుకుంటా, కాపు రామచంద్రారెడ్డి గారు బీసీ లింగాయత్ సామాజిక వర్గం. సో అక్కడ మెట్టు గోవిందరెడ్డి గారికి ఇచ్చారు. సో ఇలా వైసీపీలో సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది అనేది, ఒకవైపు బీసీలకు సీట్లు ఇస్తూనే మరోవైపు బీసీల చేతిలో సీట్లు లాక్కుంటున్నారు, ఒకవైపు కాపులను ఉద్ధరిస్తూనే మరోవైపు కాపుల చేతుల్లో ఉన్న సీట్లు లాక్కుంటున్నారు. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది, ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు ధరలు పెంచి దాన్ని లాక్కుంటున్నారు కదా. సో ఇప్పుడు వైసీపీ మీద ఉన్న ప్రధాన విమర్శ అదే. 2.5 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఇచ్చినా దానికి వడ్డీతో సహా 3 లక్షల కోట్ల విలువైన అదనపు పన్నులు ఛార్జీల రూపంలో వసూలు చేశారనేది వైసీపీ మీద ఉన్న ఒక పెద్ద ఆరోపణ. అలాగే బీసీలకు కాపులకు ఎన్ని పదవులు ఇచ్చినా వాళ్ళకు అంతకు మించిన పొగడ్తలు పోడించుకొని భజన చేయించుకున్నారనేది ఆరోపణ. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళవి తీసుకుంటున్నారు, వాళ్ళకు వేరే చోట ఇస్తున్నారు. సో అంతే తప్ప కొత్తగా ఎక్కువగా ఇచ్చినవి అయితే ఎక్కువగా కనిపించట్లేదు. అయితే ప్రచారం మాత్రమే ఎక్కువ, ఆర్భాటము ప్రచారము ఉత్తుత్తి ప్రచారం ఎక్కువ. కానీ వాస్తవానికి జరిగేదేంటో కళ్ళెదురుగా కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో చేతులు మారుతున్నాయి, పెత్తనం ఒకరికి ఉంటుంది, పదవి ఒకరికి ఉంటుంది. సో ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీలో ఈ కల్చర్ బయటకు వచ్చేస్తుంది, బాగులేదు. సో మరి దీనికి పరిష్కారం లేకపోతే వైసీపీ చేసిన సామాజిక సాధికార బస్సు యాత్రకు కూడా బహుశా ఏమీ యూజ్ ఉండదు. థ్యాంక్ యూ.